సైఫ్ అలీ ఖాన్ గారు మెండోలో నటించిన కర్తవ్య మూవీ రివ్యూ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింటే రొటీన్గా ఉంది. రొటీన్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ ఏమన్నా కొత్తగా ఉంది అంటే ఓవరాల్ మూవీ మొత్తం ఒక సాగదీసినట్టుగా ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటానంటే ఈ మూవీ స్టార్టింగే ఒక స్లో పేస్లో స్టార్ట్ చేస్తారనమాట. స్లో పేస్లో స్టార్ట్ చేసినప్పటికీ మెయిన్ పాయింట్ రివీల్ అయినప్పటి నుంచి ఈ మూవీ అనేది ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది అనమాట. అలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళే మూవీని క్లైమాక్స్ అనే పేరుతో మూవీని ఏదో సడన్గా స్టాప్ చేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకైతే నచ్చలేదనమాట. సో ఈ మూవీకి ఉన్న క్లైమాక్స్ కాకుండా ఒక బెటర్ క్లైమాక్స్ని కొంచెం లేట్ అయినా సరే ఆ బెటర్ క్లైమాక్స్ ఈ మూవీకి ఇచ్చుంటే ఆ క్లైమాక్స్ ఈ మూవీకి ఎంతో కొంత హెల్ప్ అయ్యేదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సైఫ్ అలీ ఖాన్ అలియాస్ ఇన్స్పెక్టర్ పవన్. సో ఇన్స్పెక్టర్ పవన్ తన ఏరియాలో ఉన్న ఒక 16 ఏళ్ల హర్పల్ అనే ఒక యువకుడికి ఒక పోలీస్ ఆఫీసర్గా తను న్యాయం చేయాలనుకుంటాడు. మరోవైపు పవన్ తమ్ముడు ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అమ్మాయిని లేపుకు వెళ్ళిపోతాడు. వాళ్ళ తమ్ముడికి థ్రెడ్ ఉందని తెలుసుకుని వాళ్ళ తమ్ముడిని కాపాడడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. ఫైనల్గా మన ఇన్స్పెక్టర్ పవన్ తన తమ్ముడికి ఆ హర్పల్ అనే యువకుడికి న్యాయం చేయగలిగాడా లేదనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ మైనస్ వచ్చేసి మన డైరెక్షన్ యొక్క డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ యొక్క డైరెక్షన్ అవనండి, మెయిన్గా స్క్రీన్ ప్లే అనండి, ఈ మెయిన్గా స్క్రిప్టే. ఈ మూవీ స్క్రిప్ట్ అనేది ఏదో పాతకాలం స్క్రిప్ట్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ఈ మూవీ స్క్రిప్ట్కి చాలా అంటే చాలా బెటర్ కరెక్షన్స్ చేయాలన్నమాట. ఎందుకంటే మూవీ అనేది ఏదో ఓల్డ్ మూవీలో తీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే పరంగా చూసుకోవాల్సి వస్తే క్లైమాక్స్లో ఒక క్యారెక్టర్కి ఒక మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట. బట్ ఆ క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్ అనేవి మనం ఎంతో కొంత గెస్ చేయగలుగుతాం అనమాట. సో దానివల్ల ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయదని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో 16 ఏళ్ల హర్పల్ అనే యువకుడి కోసం పోలీసులు సెర్చ్ చేయడం అండ్ అలాగే ఆ యువకుడికి మన హీరో న్యాయం చేయడానికి తను చేసే ప్రయత్నాలు, ఆ పాయింట్ మీద వచ్చే సీన్స్ అనేవి కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. బట్ మెయిన్గా ఏంటి, మన హీరో తమ్ముడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అమ్మాయిని లేపుకు వెళ్ళిపోతాడు. సో ఆ పాయింట్ మీద వచ్చే సీన్స్ అనేవి అంత ఎంగేజింగ్గా ఉండవు. ఆ పాయింట్లో ఒక డ్రామా, ఒక ఎమోషన్ని వర్కౌట్ చేయాలన్నమాట. బట్ అవేవి వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఆ సీన్సే ఈ మూవీకి పెద్ద మైనస్లు నాకైతే అనిపిస్తాయి. మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో ఆనంద్ శ్రీ అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఆ క్యారెక్టర్కి స్కోప్ ఇచ్చి ఉంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే హర్పల్ అనే ఒక 16 ఏళ్ల యువకుడిని ఆనంద్ శ్రీ చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆనంద్ శ్రీ నుంచి ఆ 16 ఏళ్ల యువకుడిని మన హీరో ఎలా కాపాడగలిగాడు, ఆ పాయింట్ల మీద ఏమైనా సీన్స్ రాసున్నా ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఓవరాల్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఒక రొటీన్ స్టోరీని ఏదో 90s మూవీస్ని నరేట్ చేసినట్టుగా ఈ మూవీని నరేట్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో మెయిన్గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంటే ఈ మూవీ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఈ మూవీ అనేది ఎంతో కొంత ఎంగేజ్ చేసేదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఓవరాల్గా ఇదండి కర్తవ్య మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.